ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చిన్న వయసులో పెద్ద తప్పులు, చెడు వ్యసనాలకు బానిస కావడమే కాదు, చెడు కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. యువత కామాంధులుగా మారిపోతున్నారు. మత్తులో తూగుతూ మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతున్న ఈ దారుణాలు ఆడపిల్లల తల్లిదండ్రుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. తాజాగా తిరుపతి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బాలికపై ఇంటర్ విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి ఎంఆర్పల్లికి చెందిన బాలాజీ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. 10 రోజుల క్రితం పక్కింటి బాలికను ఇంట్లో ఎవరూ లేని సమయంలో చాక్లెట్లు కొనిస్తానని మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బాలికను బెదిరించాడు. అప్పట్నుంచి బాలిక అనారోగ్యానికి గురైంది. శనివారం బాలికకు తీవ్ర కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అనుమానం వచ్చి బాలికను ప్రశ్నించడంతో యువకుడు తనపైన చేసిన అఘాయిత్యాన్ని వివరించింది. మొత్తం 4 సార్లు ఇలా అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది. దీంతో తిరుపతి రుయా చిన్నపిల్లల హాస్పిటల్కి చిన్నారిని తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. చిన్నారి కోలుకోవడంతో తాజాగా ఎస్వి యూనివర్సిటీ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు బాలాజీని అదుపులోకి తీసుకున్నారు. అయితే కేసు రాజీ కోసం రిటైర్డ్ డీఎస్పీ సత్యగోపాల్ ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో మధ్యవర్తిత్వం వహించడంతో బాధిత చిన్నారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యగోపాల్పై దాడికి ప్రయత్నించారు. దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. చివరికి బాలాజీపై ఎస్వి యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. కొడుకుని కూతురు చంపేస్తాను ఎందుకు పితృపోయా బిడ్డ పెద్దమ్మ అన్నని అక్కని చంపేస్తాను పెద్దమ్మ అవన్నీ చెప్తుంది పెద్దమ్మ నెల్లూరుకి వెళ్ళిపోతాను పెద్దమ్మ అడుక్కుంటుంది వచ్చి ఏడు చేస్తాను పెట్ట కాళ్ళ కింద పడిపోతుంది వచ్చి ఏంటికి నేను భయపడతాను చెప్పి మేము అంతా చెప్పి కూడు తినట్లు వేస్తారా పెట్ట కడుపు నిండా అన్నం తిన బిడ్డకి అన్నం తినట్లు ఇప్పుడు అన్నం పెట్టేది బిడ్డ మరి చెప్తాను సార్ అని చూసి వనికి వచ్చేస్తాను బిడ్డకి. ఒకదాని తర్వాత ఒకటి రాష్ట్రంలో జరుగుతున్న బాలికలపై అత్యాచార ఘటనలు కలిచివేస్తున్నాయి. ప్రభుత్వం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నా వీటికి అడ్డుకట్ట పడడం లేదు. బాలికలు, మహిళలపై అత్యాచారాలు ఆగాలంటే ఎలాంటి శిక్షలు ఉండాలో కామెంట్ చేయండి.